హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, న్యాచురల్గా చేసేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతాయి, నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ మీకు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ మంచిగా పండిన తియ్యటి మామిడికాయలు 2 తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని నీట్గా కడిగి ఒక మామిడికాయది ఇలా పీల్ అవుట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పీల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక మ్యాంగోని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. దేనికోసమో ముందు చెప్తాను. చూడండి, ఇలా మెల్లిగా చాక్తో కట్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న పిక్క మాత్రమే తీసేసుకోవాలి మనం. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈజీగా కట్ చేసుకుంటే పిక్క కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూడండి, ఇంతేనండి. ఈ పిక్కని మనం పక్కకు తీసేద్దాం. ఇందులో చిన్న చిన్న గుజ్జులాగా ఉంది కదా అండి, ఈ గుజ్జు అంతా మనం ఇలా చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ తీసుకోవాలి. ఈ విధంగా గుజ్జు అంతా తీసేసాక ఈ మామిడికాయని ఇలాగే పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం ముందే పీల్ అవుట్ చేసుకున్న మ్యాంగోని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లలైనా పెద్దలైనా చల్లగా తినాలనుకుంటే ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఈజీగా ఇంట్లో నుంచే తినొచ్చండి. చాలా న్యాచురల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలండి, లేదంటే జ్యూసర్ అయినా తీసుకోవచ్చు. ఇందులో మనం చిన్న కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. 1/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పాలు కాచి చల్లార్చి ఇలా ఫ్రిడ్జ్లో గడ్డ కట్టించుకొని తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటే క్రీమీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి. పాల ప్లేస్లో చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్నాక మనం ముందు ఒక మ్యాంగోని ఇలా రెడీ చేసుకున్నాం కానీ దీన్ని ఒక కప్లోకి తీసుకొని మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీని మీద మనం ఒక పీస్ కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా నెమ్మదిగా క్లోజ్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ మోల్డ్స్ కానీ లేదంటే గ్లాసులు కానీ తీసుకొని ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ను వేసుకోవాలి. గ్లాసులు తీసుకున్నారంటే వాటి మీద కవర్లు పెట్టి కొద్దిగా హోల్డ్ చేసి స్టిక్స్ ఉంటాయి కదండి, స్టిక్స్తో క్లోజ్ చేయాలి. నేనైతే ఇక్కడ వీటి మూతలతో నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను. మూతలు పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి, లూజ్గా ఉండకూడదండి. ఇలా టైట్గా క్లోజ్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లోకి తీసుకొని 8 to 10 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లోకి తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 10 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా బయటికి తీసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. చూడండి, మనం మ్యాంగోలో జ్యూస్ వేసుకొని చేసుకున్నాం కదండి, ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది, భలే ఉంటుందండి. ఈ విధంగా తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది. నేను వెంటనే చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా బాగా ఐస్లా అయ్యి ఇబ్బంది అనిపించిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు హాలిడేస్లు కాబట్టి మరి రిలేటివ్స్ పిల్లలు కూడా వస్తారు, సిస్టర్స్ పిల్లర్స్, బ్రదర్స్ పిల్లర్స్ వస్తారు కదండి. ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, మీకు ఫిదా అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా ఐస్ క్రీమ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఐస్ క్రీమ్ మోల్స్లో కూడా చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. చూడండి, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఎంత సూపర్గా ఉందంటే టేస్ట్ అంత సూపర్గా ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఫిదా అయిపోతారండి. హాయిగా ఈ సమ్మర్లో ఇలా కూల్గా ఐస్ క్రీమ్స్ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. బయట ఫుడ్ కలర్స్, కెమికల్స్ వాడతారు కాబట్టి ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ smiling and keep thinking. Bye bye.